పాప పుట్టిందంట. నేమా నిజమే. సరే కొడుకు పుడతలేడని ఉంచుకుంటాం. మూడవది మళ్ళీ పాపని, నాలుగోది పాపని, అట్లా 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 10 మంది అయినా పాపలే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తావు? ఏం చెప్పావురా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. హలో అమ్మా ఎక్కడున్నావు? చార్మికి నొప్పులు వస్తున్నాయంట, ఫోన్ చేసింది నాకు. ఎప్పుడు? ఇగో ఇంతకు ముందే ఫోన్ చేసింది, నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్ తీసుకుపోతుర్రు నన్ను అని అన్నది. నాకు ఏలే ఫోను, రంజిత్ ఏలే, చార్మి ఏలే. ఏమో ఇక సడన్ గా నా నెంబర్ కనిపించింది, చేసినట్టున్నారు. అక్క నొప్పులు వస్తున్నాయి నాకు అనుకుంటే ఎడుతుంది బాగా, అత్తమ్మకి ఎప్పు అని అన్నది. అయ్యో ఇప్పుడు ఎటు పిల్లలు ఎటు వేరేవు? బావా కారు మాట్లాడేటందుకు అయిండు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు చెప్పు? నేను పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నావు, నేను అక్కడికి వస్తున్నావు. బావ కారు మాట్లాడేటందుకు అయిండు. సరే వస్తున్నా అక్కడికి. ఫ్రెండ్స్, ఇట్లానే మా అత్తమ్మ మీద అక్కడ ప్రాంక్ చేయబోతున్నా. ఏంటిదంటే రియల్ గా పెయిన్స్ అత్తలే, కాకపోతే పెయిన్స్ అత్తున్నాయని చెప్పి మా అత్తమ్మ మీద ప్రాంక్. చిరు నొప్పులు వస్తున్నాయి అని చెప్తుంది. బావనేమో బండి మాట్లాడుతందుకే ఇండు, ఎక్కడ బండి దొరుకుతలేదంట. అంటే కార్ మాట్లాడుతుంది. బస్ కోదండి. బస్ కంటే ఇప్పుడు నీకు వామిటింగ్ వస్తుంది, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, మళ్ళీ ఎట్లా ఇబ్బంది కదా. మధ్యాహ్నం వస్తారా లాపరాయే, అదొక బాధ. మళ్ళా కారు సుఖ పడదే నాకు. ఎందుకు నా మాట లేనిది వెంటనే మాట్లాడడానికి వేరే అమ్మాయి గిట్ట సంగతి. మరి చార్మి గిట్ట నొప్పులతో డెలివరీకి వేయిందంట. అమ్మ ఏం సంగతి ఏం కథ నన్ను అడగంది చేయందే కారు మాట్లాడతాను గురికిండా. అంటే ఇక ఆగంలో పోవాలి అని చెప్పేసి మాట్లాడుతుందుకే ఇండు. అంటే మీరు అత్తురా, నువ్వు శివాజీ అత్తరా? అందరం పోదామని అన్నాడు బావ. అందుకని ఇక నేను గణేష్ తొలుకొని పోతుంది. కాదత్త మన నైట్ నీకు ఇబ్బంది కదా, మళ్ళీ బస్సులో ఏదన్నా వామిటింగ్ ఏదో ఎట్లన్నా అనిపిస్తుంది తలకాయ తిరుగుడు. ఎట్లా పోతాం తీయ, బస్కే పోతాం, తెల్లందాకా పోతాం, గణేష్ తోలుకొని పోతుంది. కాదు గని చిన్న పిల్లాడు, గనికి ఏం తెలియదు. అందుకని చెప్పి బావ మనం అందరం పోదామని అంటుండు. అందరెందుకు ఇప్పుడు డెలివరీ అయిన పోరాదా? డెలివరీ అయినాక పోవచ్చు కానీ అత్తమ్మ, కాకపోతే ఏంటంటే డెలివరీ అయ్యేటప్పుడు ఉండాలి కదా అత్తమ్మ దగ్గర ఉంటే కొంచెం ధైర్యం చెప్తుంది. హాస్పిటల్ అందరు ఉంచుకోరు, వాళ్ళ అమ్మ ఉన్నది కదా, వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారు. డెలివరీ టైంలో ఏంటంటే అమ్మల్ని వాళ్ళని ఓలని రానియారు, ఒక అత్తమ్మనే పక్కన ఉంచుతారు. అట్లా అత్తమ్మ నాకు డెలివరీ టైంలో ఉండలేదా? ఉన్నది కానీ దగ్గర ఉన్నది కాబట్టి ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ ఇంత చెల్లి అందుతుందా? అప్పుడు రంజిత్ అందలేడా, అందుకనే ఫోన్ చేసి అమ్మని తోలుకొని రా అని ఫోన్ చేసిండు రంజిత్. అప్పుడు నేను బెదిరిస్తే చిన్న భయపడలేదు. అంటే అది అట్లా భయపడాలి, అట్లా భయపడితే చల్లగా డెలివరీ అవుతుంది. నొప్పులు వస్తున్నాయి ఉంటుంది, ఎట్లనో ఏమో. బస్ ఇంకా కాలే, అంటే ఎక్కువ తక్కువ. కాదు కొంచెం అత్తమ్మ ఉంటే ధైర్యం ఉంటుంది కదా. రంజిత్ అయితే ఫోన్ చేసి రమ్మన్నాడు, మళ్ళీ ఎట్లా పోకపోతే చేస్తాం మరి. ఫోన్ ఎందుకు అత్తమ్మా? ఫోన్ అవసరం లేదు. బావ ఇప్పుడు బావ వేయండటు బస్ మాట్లాడుతూ చెప్తలేరే, నాకు ఫోన్ చేయండి, నీకు ఫోన్ చేసి. మరి అత్తమ్మలో కారు పట్టుకొని పోదామా? కాదు రామ్ చరణ్ తోలేదు ఆడైతే ఒక రోజు 2 రోజులైనా మాతో ఉండే వస్తాడు. ఇప్పుడు ఓళ్ళని తోలకపోయినా కానీ ఓపికతో వాళ్ళు ఉండలేరు. గదే అక్కల కారు ఉంది కదా, తీసుకుని పోదాం. ఇప్పుడు ఎట్లా మరి? అవన్నీ సామాన్లు ఎదురన్నా? నువ్వు శివాజీ ఇంటికి నుండి నేను గణేష్ తోలుకొని నేను పోతాం. సర్లా డెలివరీ అవుతుంది కానీ అనిపిస్తుంది కదా అత్తమ్మ వాళ్ళకైనా. కొంచెం అత్తమ్మ పక్కకుంటే ఎవరు లేకుండా అమ్మ వాళ్ళని అయితే ఎల్లగొడతారు ఖచ్చితంగా. ఏమన్నా సరే కొడుకు పుడతాడా బిడ్డ పుడతాడా గదే అల్లరైతుంది. పంట నిర్దపడతలేదు. అయ్యో ఇప్పుడైతే ఒక బిడ్డ పుట్టింది కదా అక్క, నేను ఫోన్ చేసి కొడుకు పుడితే మంచిగా ఉండని కడుపులా బగ్గ కొట్టుకుంటుంది పానం. కొట్టుకుంటది కానీ భగవంతుడు పట్టుకోవాలి. దేవుడు ఏ వరం ఇవ్వాలన్నది దేవుడు నిర్ణయించుకుంటాడు. మనం అడిగింది ఇవ్వండి ఇస్తాడా భగవంతుడు? అది ఏ కడుపులో ఏ మగ పిల్లేసిండు ఆడపిల్లేసిండు డెలివరీ అయినాక తెలుస్తుంది. నీకే ఫోన్ కూడా లేవడతలేరు. నాకేందో గాని ఎట్లా ఒక బిడ్డ ఉన్నప్పుడు ఒక కొడుకు ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో కొడుకు బిడ్డ ఉండాలి. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాధపడకుండా. ఇప్పుడు మగ పిల్లానికేమో వారసుడు అంటే ఎక్కువ ఇష్టం అక్క, ఆడపిల్లకేమో ఆడపిల్ల సపోర్టు, మగ పిల్లానికి మగ పిల్లల సపోర్టు. ఇప్పుడు
ఆ మాట బరబరి ప్రతి ఒక్కరు కోరుకునేది ఆడపిల్ల మగ పిల్లవాడు పుట్టే సంతోషం అని తల్లిదండ్రులు ఎవరైనా కోరుకుంటారు. అలా రాత బట్టి అలా తలరాతలు అలా సంతానం మగ సంతానం ఆడి సంతానం ఎవరిస్తే మంచిది అనేది దేవుడు నిర్ణయించుకుంటాడు. అంతేటో ఏదైనా మన మంచిగా అనుకోవాలి. మనం బాధపడితే ఎట్లా చెప్పు. మొగలు అంటే మొగలు ఏం పెడతారే, ఆడపిల్లలే మంచిగా. అత్తమ్మకి ఏంటంటే ఒక్కళ్ళు ఉండాలా అంటే ఇప్పుడు అందరు ఆడపిల్లలే వాళ్ళకి ఒక ధైర్యం ఉండాలి అని చెప్పేసి ఉంటది కదా, అట్లా అని చెప్పేసి అంటుంది. కానీ ఇక దేవుడు ఇచ్చింది మనకు. అన్ని ఒక పరి అడిగిన బన్నీ మరి కొడుకు పుడతాడు అనుకుంటున్నావు, బిడ్డ పుడుతుంది అనుకుంటున్నావు అని నేనన్నా. అంటే అమ్మ ఓళ్ళు పుట్టినా సరే అమ్మ, నాకన్నా ఎక్కువ టెన్షన్ నువ్వెందుకు తీసుకుంటున్నావు అమ్మ, దేవుడు ఓళ్ళు ఇస్తే వాళ్ళే నాకు కావాలమ్మా అన్నాడు. అమ్మ దేవుడు ఓళ్ళు ఇస్తే వాళ్ళే నాకు కావాలమ్మా అన్నాడు. అట్లే హలో, ఈ పాపని గిట్ట ఎందుకు ఎత్తుకొచ్చినావు? పాప పుట్టిందంట. నేమా? నిజమే. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఒక ఫోన్ చేస్తాడంట, మళ్ళీ నీకు చేస్తా అంటారు. రాజమమ్మకి చేసినాక నీకు చేస్తారట. ఫస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళైనా రాజమమ్మకి చెప్తారు కదా, అందుకే ఆయనకి చేస్తాను. వాళ్ళకి ఆయనకి ఎందుకు బాధ? అసలు ఎందుకు బమ్మ బాధ? ఆడపిల్ల అయితే మగ పిల్ల అయితే సరే, ఒక్కొక్కళ్ళకు 3 కొడుకులు 4 కొడుకులు వాళ్ళు ఉన్నా కూడా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు. మమ్మీ ముసలు అయ్యేదాకా చచ్చిపోయేదాకా భార్య భర్తలు బతుకుతారు, కానీ ఏ కొడుకన్నా బిడ్డను ఎగుతురా? ఇంకా బిడ్డ కన్నా ప్రేమ ఉంటది అప్పుడప్పుడు. మీరు ఇప్పుడు ఇంత మంది ఉన్నారు, నాన్నమ్మని చూసుకుంటలేరా? ఎంతమంది అయినా కానీ అదే అందరికి ఉంటుందా? బిడ్డలకు అందరికి ప్రేమ ఉంటుందా? బిడ్డలు మంచిగా చూసుకుంటారు అంటే కొంతమంది కొడుకులు మంచోళ్ళు పుడతారు, బిడ్డలు మంచోళ్ళు పుడతారు, గట్లా అనుకోవాలి. కానీ ఒక వారసుడు ఉంటే ఆయనకి బలం అని అనుకున్నాను నేను. తర్వాత ఇంకా ముందర లేదా కానీ ఇంకెంతమంది ఇంకెన్ని వస్తావు కాల్పులు? ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడితే ఏమవుతుందమ్మా? ఇప్పుడు నువ్వు ఏదనుకునే లాభం, డెలివరీ అయింది, ఆడపిల్ల పుట్టింది. ఇంకెందుకు ఇక అది కానీ ఏం లాభం చెప్పు. ఇంకొక అనుకు చూద్దాం, మూడో కానుక. ఎంతైనా బాధ అనిపించదు. అడుగు కాదు, అన్ని దేవుళ్ళకి సేవలు చేసే మనిషి ఆయనకి ఒక్క వారసుడు అని ఉంటే ఆయనకి మోగం తెలివి. కొడుకు బిడ్డ కలిపి ఉండాలి. నాకు 2 బిడ్డలు వద్దు, 2 కొడుకులు వద్దు, వాళ్ళకైనా కొడుకు బిడ్డ మనిషి ఉండాలి. అది దేవుడు ఇచ్చింది అనుకోవాలి, కానీ మళ్ళీ ఏంటిదంటే బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒకసారి ఏమన్నాడు, అమ్మ నాకు ఓళ్ళు పుట్టినేం కదమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోకు, అల్లరి పెట్టుకోకు అంటే, నువ్వు చిన్నపిల్లని నాన్న, నీకేం తెలుసు? మీరు ముసలోళ్ళు అయిన రోజు ఈ బిడ్డ ఇటు పెళ్లి చేసుకుని పోతే, ఆ బిడ్డ అటు పెళ్లి చేసుకుని పోతే మిమ్మల్ని చేత పట్టి గెలిపించేటోళ్ళు కావాలా? రేపు కూడా ఫారం మంచిగా ఉండదో, రేపు ఏమన్నా అవసరం పడుతుందో, ఆడికో ఇటుకో తోలకపోయేటోళ్ళక్క మందిని ఎంతగానో పెడతారు సేపు. సరే అట్లా అంటున్నావు కరెక్టే, కానీ భూమి మీద 100 మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? అందరు బిడ్డలు ఉన్నారు. నువ్వు అట్టనే అనుకుంటే కష్టం అవుతుంది. ఈ రోజులలో బిడ్డలైనా మంచిగా చూసుకుంటారు, అందరు అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం అట్లా ఏమనుకోవద్దు. అట్లా అనుకున్నాడు కాదురా పతి. ఇప్పుడు నువ్వు ముసలు పండయ్యేదాకా ఇంకోళ్ళకి ఆశపడుడే. ఇక ఇప్పుడు అందరు సేవ చేస్తారా? దగ్గరోళ్ళు దాపోళ్ళు కొంతోళ్ళు మంచోళ్ళు ఉంటారు, కొంచెం చెడ్డోళ్ళు ఉంటారు. ఎప్పుడు మందికి ఆశపడుడేనా? ఇప్పుడు ఈ దుకాణంలోకి పోవాలనిపిస్తుందో, ఈ పానం మంచిలో కాళ్ళు నొత్తుందో, ఏళ్ళు నొత్తుందో, ఇది అవసరం కావాలంటే ముసలు పండేదాకా వాళ్ళకి హోల్ సేవ చేయాలా? అదే కొడుకు ఉంటే, కొడుకు పుట్టిన పిల్లవాళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు ఉంటే, బలగం ఉంటే తల్లిదండ్రులకి ఏమన్నా చూసుకుంటారు. ఇప్పుడు బిడ్డల్ని ఏ ఊరికి ఇస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని ఎట్లా చూసుకుంటారా? ఆపతికి అంటారా? అందరు నేను చెప్తున్నా, సరే కొడుకు పుడతలేడని ఉంచుకుంటాం, 3వది మళ్ళీ పాపని, 4వది పాపని, అట్లా 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 10 మంది అయినా పాపలే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తావు? దేవుడు ఇచ్చింది అనుకోవాలి, ఉన్నదే సంతోషం అనుకోవాలి, అంతే. లేని దాని గురించి అసలు అనుకోవద్దు. ఇవన్నీ ఆలోచించకు నువ్వు. ఫస్ట్ ఏదైనా నాకు లేట్ అవుతుంది. మళ్ళా అడ కారు దొరుకుతలేవు. రామచంద్ర మమ్మీ అన్న కారు ఇస్తాను. కొడుకు ఎంత బాధపడుతుండేవు. ఆయనకి బాధ అస్సలు ఉండదు. మనం చెప్పాలి. నాకు చెప్తలేడు కానీ రోపడంటూ ఉండదా? అయ్యో నాకు ఇప్పుడు వారసుడు ఉంటే పేరు నిలబడిపోతుంది.
నాలుగు అక్కలు తిరుగుతాడు. నా కొడుకు అన్నది హక్కు ఉంటుంది, అన్ని ప్రతి ఒక్క విషయంలో గొప్ప ఉంటుంది. అంటే బిడ్డలు సుఖ గొప్పనే, బిడ్డలు గొప్ప అంటలేను నేను, వాళ్ళు గొప్పనే వీళ్ళు గొప్పనే, కానీ కలిపి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకే నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకు. అందరికి ప్రతి మనుషులు అన్న కాడ ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటది. ఎందుకంటే కొడుకు బిడ్డ ఇద్దరు ఉంటేనే రేపు పొద్దుగల ఫ్యూచర్. నేను అక్క ఒక మాటను ఆగురా, చాలా మంది బిడ్డలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నా గుర్తున్నా నేను, పిల్లలకు అరే నాన్న వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, వాళ్ళు ఎక్కడన్నా హాస్పిటల్కి పోతన్నా ఎక్కించుకోపోర్రి, ఏమైనా చికెన్ తీసుకురమ్మన్నా తేండ్రి, ఏదైనా బట్టల షాపులు ఏటో ఎన్నెన్ని అవసరాలు పడ్డప్పుడల్లా వాళ్ళకు ఒక సాయం చేయరు నాన్న. కొడుకు లేని లోటు కొడుకులు లేని వాళ్ళకు సాయం మీరు చేయర్రి, ఆ పుణ్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే అట్లా చేస్తే రేపు కూడా ఏది ఎట్లుంటుందో, వాళ్ళకి సాయం చేస్తేనే కదా మనకు దేవుడు ఎట్లా పోయి ఎట్లా తిరుక్కొస్తుందో అని పిల్లలకు చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళకు ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి పనిచేయమని చెప్తున్నా, ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి పనిచేయమని చెప్తున్నా. ఇప్పుడు లేని అల్లర పడ్డది నాకు, కానీ ఎట్లా ఎంతైనా ధైర్యం ఆగదక్క, అందరికి కొడుకులు బిడ్డలు ఉండాలి. నేను ఇప్పుడు అట్లా అంటున్నావు, రేపు పొద్దుగల ఇడికి అత్తే మంచిగా చూసుకో. చార్మి ఒక పరి ఏమన్నది గుర్తేనా? అమ్మా చార్మి ఏమన్నదంటే, అత్తమ్మ ఓళ్ళు పుట్టినా సరే నువ్వు బాధపడకు, నాకు బిడ్డలైనా ఓకే అన్నది. వాళ్ళ గురించి నాకు ఇంత అని ఎందుకు కొట్టుకుంటున్నావు, వాళ్ళకి కొట్టుకోవన్నా నాకు కొట్టుకుంటున్నా. ఆర్మీకి లేదు, రాజకీయానికి లేదు, వాళ్ళు ఓళ్ళు పుట్టినా సంతోషపడతారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా అది నిజంగా చెప్పేది ఇంతకు ముందే రాజమమ్మకి ఫోన్ చేస్తా, నేను నువ్వు పెట్టే రామ్మకి ఫోన్ చేస్తా మళ్ళా అని చెప్పిండు. నీ ఫోన్ ఫోన్ చేస్తే రాజమమ్మ చెప్తుండే రాజమమ్మ బయట ఎంతసేపు నేను గణేష్ ఇద్దరం పోతాం గాని మీరు ఉండు. అవసరం లేదు ఇప్పుడే అర్థం నువ్వు నేను మీరెందుకు గణేష్ దోకుని పోతారా? ప్రాంక్ చేస్తారా ఇంకా అర్థం అవుతారా? ఆ బిడ్డ పుట్టలేదు, కొడుకు పుట్టలేదు, అసలు డెలివరీ కాలేదు. ఆ బిడ్డ పుట్టలేదు, కొడుకు పుట్టలేదు, అసలు డెలివరీ కాలేదు. ఇంకా ఏమిటండి మీరు మాట్లాడేది? పాప పుట్టింది అంటే నీ రియాక్షన్ ఎట్లుంటుందని అన్నా, కానీ పుట్టబోయేది మనం చెప్పలేదు, ఆ దేవుడు చూసుకుంటాడు. కానీ అమ్మ నువ్వు మాత్రం ఏం ఫీల్ కాదు, వాళ్ళకి మనసులో ఏముండదు, మనకు కూడా మనసులో ఏముండదు. ఎందుకంటే రేపు పొద్దుగల బిడ్డ అయినా కూడా ఇంటికి వస్తే మంచిగా చూసుకుంటావు. అందుకు మంచిదే, ఒకవేళ బిడ్డ పుట్టినా గానీ నీకు ఆల్రెడీ ఫస్ట్ తెలిసింది కాబట్టి నువ్వు భయపడకుండా మంచి పని చేసినవురా. అమ్మకి ఏ పిల్ల పుట్టిన టెన్షన్ లేదు. అంటే ఇట్లా నేను అమ్మ మీద ఒక ప్రాంక్ చేస్తా, అత్తమ్మ మీద అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసింది. ఒకవేళ పుడితే నువ్వు పోకుంటుంటావు. ఓళ్ళు పుట్టినా పోతా, మరి ఓళ్ళు పుట్టినా పోతా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అన్నట్టు గట్లా. అంటే మనకి ఇద్దరు గొప్పని మనసులో ఉన్న కాడ బాధ ఉంటది, కానీ ప్రేమ మాత్రం 100 రెట్లు ఉంటది. ఇలా బాధపడుతుందని కాదు, రేపు పొద్దుగా ఇలా ఏమైతే మనవరాలు ఇంటికి వస్తే మంచిగా చూసుకోకుండా ఉంటుందా? అంటే పాప అని చెప్పేసి ఎవ్వరు భేదం ఉండదు, కానీ మనసులకు అనిపిస్తుంది అన్నట్టు. కొడుకు అయితే ఒక బిడ్డ అయితే మంచిగా ఉంటది. ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఒక వారసత్వం, ఒక కొడుకు ఉంటే. బిడ్డలు ఉన్నోళ్ళు మీరు బాధపడకుండ్రి, బిడ్డలైనా ఓకే కొడుకులైనా ఓకే, కానీ కన్న తల్లిని కాబట్టి కొట్టుకుంటది. కళ్ళ ముంగట కొడుకులు ఉండాలా బిడ్డలు ఉండాలా, కలిపి పుట్టాలన్న ప్రేమ గంతే. వాళ్ళు గొప్ప కాదు వీళ్ళు గొప్ప కాదు, కానీ మీరు అట్లా అనుకోరు. అయితే మాకు పుట్టిరు కదా మాకు అల్లరి పెట్టేదానికి అనుకోకూరు, ఎవరు పుట్టినా బంగారమే. ప్రాంక్ ఎట్లుందో కామెంట్ చేయి, అనుకోకుండా ఆ ప్రాంక్ చేసిన. ఈ రోజులల్లో బిడ్డలైనా కొడుకులైనా సమానమే. ఈ రోజులు కాదు, ఎప్పటి నుంచో నాటి నుంచే నడుస్తుంది. కానీ ఏమైందంటే వాతావరణం చేంజ్ అయింది. ఇప్పుడు పెరిగే పద్ధతి వేరుంది కాబట్టి ప్రేమలు అనేటివి దూరం అవుతున్నాయి. ఇక కొడుకైనా బిడ్డైనా చూసుకునేటోళ్ళు చూసుకుంటారు, కొంతమంది ఏమో వదిలేస్తారు అమ్మ నాన్నని. అంటే వాళ్ళతో నాకేంది, నా ఎంజాయ్ నేను చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు చాలామంది తయారైపోతారు. కానీ అది తప్పు. మా ఫ్యామిలీలో ఏంటిదంటే ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళని ప్రేమనే చూసుకుంటారు, కానీ ఒక్క వారసత్వం ఒక్క కొడుకుంటే చాలు. మా ఫ్యామిలీ కాదు, చాలామంది అట్లనే కోరుకుంటారు. కానీ ఎవరికైనా కానీ అమ్మ నాన్నకైతే చాలా బాధ ఉంటుంది అది, ఎందుకంటే వాళ్ళ ఆలోచన అట్లనే ఉంటుంది. కాబట్టి ఈ రోజులల్లో మనం ఏంటిదంటే బిడ్డలు ఎంతమంది పుట్టినా కొడుకులు ఎంతమంది పుట్టినా వాళ్ళని ఎట్లా చూసుకోవాలో అట్లనే చూసుకుంటాం. మనకు ఆ ఫీలింగ్ లేదు. ఒకప్పుడు వాళ్ళకు అట్లనే ఉండిపోయింది. కానీ ఇప్పటి జనరేషన్ అయితే నాకు తెలిసి బిడ్డల్ని కొడుకుల్ని ఖచ్చితంగా సమానంగా చూస్తుర్రు. చదువు విషయంలో అయినా కానీ, ఏదైనా పని విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా అందరూ సమానంగా ఉన్నారు. కాబట్టి
ఎవరిని తక్కువ అంచనా వేస్తలేరు. ఇక మా అమ్మ జనరేషన్ ఏంటిదంటే ఖచ్చితంగా ఒక కొడుకు వారసత్వం ఖచ్చితంగా ఉండాలని ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. ఇక దేవుడు ఎవరిని ప్రసాదిస్తే వాళ్ళే మనకైతారు అంతే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో ఏం తప్పులున్నా క్షమించండి, అర్థం చేసుకోండి. ఓకే, బాయ్.